ఆకలేస్తే అడవి వైపు, కష్టం వస్తే ఆకాశం వైపు చూసి దేవుడా అని దండం పెట్టుకునే బతుకులు వారివి. అక్కడ జీవితం ప్రతిరోజు ఓ సాహసమే. డోలీ మోతల్లోనే నిత్యం జీవన్మరణ పోరాటం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్నో మారుమూల గిరిజన పల్లెల దైన్యమిది. ఒడిశా సరిహద్దులోని దట్టమైన అడవుల్లో నివసిస్తున్న వారికి ఏళ్లు గడుస్తున్న రహదారులు, మౌలిక వసతులు తీరని కలే. అలాంటి ప్రాంతాలనే స్థావరాలుగా చేసుకునే మావోయిస్టులు కబంధహస్తాల్లో చిక్కుకునే అమాయకుల జీవితాలు మరీ ఘోరం. దళారుల బెదిరింపులతో గంజాయి సాగు కేంద్రాలుగాను మారుతుంటాయి కొన్ని గ్రామాలు. ఇష్టం ఉన్నా లేకున్నా 4 మెతుకులు నోట్లోకి వెళ్లాలంటే ఆ పని చేయాల్సిందే. నక్సల్స్ చెర నుంచి, గంజాయి వాసనల నుంచి దూరంగా జరగాలని వారికి ఉంటుంది. కానీ ఎలా? ఆ కొండ ప్రాంతాల నుంచి బయటపడే దారేది? వర్షాకాలం మరింత దయనీయం. వాగులు, వంకలు దాటడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిందే. అలాంటి ప్రాంతాల స్థితిగతులు, అక్కడి ప్రజల బతుకు చిత్రాన్ని ప్రపంచానికి తెలపడానికి పెద్ద సాహసమే చేశారు పాడేరు ఈటీవీ ప్రతినిధి. గిరిజనం గోడు తెలిపేలా, వారి కష్టాలు కళ్లకు కట్టేలా సాగింది ఆ ప్రయాణం. చూశారా? పచ్చటి పరదా కప్పుకున్నట్లు ఉన్న ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదభరితంగా ఉందో. కానీ ఇక్కడ నివసించే కొన్ని మండలాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, ఒడిశా సరిహద్దుల్లోని ముంచింగిపట్టు, జీ మాడుగుల, పెదబయలు, చింతపల్లి, జీకే వీధి చింతూరు వరకు విస్తరించిన కొండలు ఏళ్ల తరబడి మావోయిస్టుల స్థావరాల్లా ఉండేవి. వారి బందీలో ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేకపోయింది. ఏ పని జరగాలన్నా, ప్రభుత్వ భవనం నిర్మించాలన్నా, రోడ్డు వేయాలన్నా మావోయిస్టుల నిర్ణయం మేరకే జరిగేది. వారి మాట జవదాటారో శిక్ష తప్పేది కాదు. దాంతో అభివృద్ధికి నోచుకోలేక, మౌలిక వసతులు లేక ఇక్కడి గిరిజనులు బాహ్య ప్రపంచానికి దూరంగా జీవించాల్సి వచ్చింది. మావోయిస్టుల కనుసన్నల్లో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లాలంటే పోలీసులు, అధికారులు జంకే పరిస్థితి ఉండేది. దీన్ని ఆసరా చేసుకుని ముంచింగిపుట్టు, జీ మాడుగుల, పెదబయలు, చింతపల్లి, జీకే వీధి, చింతూరు మండలాల్లోని గ్రామాలను కొందరు దళారులు గంజాయికి స్థావరాలుగా మార్చారు. అటవీ ప్రాంతాల్లో చేసేదేం లేక పొట్టకుట్టి కోసం గిరిజనులు గంజాయి సాగు చేసేవారు. తెలుగు రాష్ట్రాల్లోకి గంజాయి అధికంగా ఇక్కడి నుంచి తరలుతోందని ఓ వాదన కూడా ఉంది. అలా ఓవైపు మావోయిస్టులు, మరోవైపు గంజాయి దళారుల చేతుల్లో గిరిజనులు సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడాల్సి వచ్చింది. దీంతో ఈ ప్రాంత అభివృద్ధి ప్రభుత్వాలకు కత్తి మీద సాముగా మారింది. కానీ ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. 2016లో నాటి తెదేపా ప్రభుత్వం గంజాయి అరికట్టడానికి అడుగులు వేసింది. గంజాయి పంట నిర్మూలించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేసింది. ఆ చర్యలతో పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పడటంతో గిరిజన ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం తగ్గింది. సహకరించే స్థానిక మిలీషియా సభ్యులు 100 మంది లొంగిపోయారు. దాంతోపాటు దళారుల కనుసన్నల్లో సాగయ్యే గంజాయి సాగు తగ్గింది. క్రమంగా మావోలకు గంజాయికి దూరంగా ఉండాలని ముంచింగిపుట్టు, పెదబయలు, చింతపల్లి, జీకే వీధి, చింతూరు మండలాల్లోని గిరిజనులు సంకల్పించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెదబయలు మండలం గిన్నెలకోట ప్రాంతాన్ని ఈటీవీ సందర్శించింది. ఆ గ్రామానికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోయినా వారి సమస్యలు తెలిపే ప్రయత్నం చేసింది. సాహసం చేస్తే కానీ వెళ్లలేని ప్రాంతానికి జోరు వానలోనూ ఈటీవీ ప్రతినిధి ముందుకు కదిలారు. అక్కడి కొండలు, గెడ్డలు, రహదారులు, గిరిజనులకు కలుగుతున్న ఇబ్బందుల గురించి వివరిస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గిన్నెలకోట ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి గెడ్డలను వినియోగించుకునే మనకి ఎక్కువగా గాంజా పండించేవారు. రహదారులు ఒక పక్కన PMGSY నిధుల కిందన గుల్లెల నుంచి కోండ్రు వరకు రహదారి నిర్మించారు. అయితే ప్రధానమంత్రి యోజన కింద ఇస్తున్నటువంటి ఈ యొక్క రహదారిలో పలు ప్రాంతాలను కలపకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రహదారులన్నీ కూడా పూర్తి చేయవలసి ఉంది. బొంగరం నుంచి గిన్నెలకోట, చెట్రాయిపుట్టు వెళ్ళేటటువంటి మార్గంలోని రోడ్డు వేయవలసి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోనే ఎక్కువగా గాంజాయి ఉండేది. ప్రస్తుతానికి పోలీసుల యొక్క నిబంధనలు, ఇతర కేసుల వల్ల రాను రాను తగ్గుముఖం పడుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం గిరిజనులు కోరుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక పక్కన గెడ్డలు ఉన్నాయి. కొండలు ఎక్కువ ఉండడం వల్ల వ్యవసాయానికి అనుకూలంగా లేవు.
ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కోరుతున్నారు. చుట్టూ కొండలతో ఉన్న ఈ గిరిజన ప్రాంతానికి సాధారణ సమయాల్లో వెళ్లాలన్నా సవాల్తో కూడుకున్నది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకుల కోసము కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు ఉన్నప్పటికీ కొండ ప్రాంతాలవడంతో ప్రయాణం సాఫీగా సాగదు. కొన్నిసార్లు బండ్లు పక్కన పెట్టి మరీ నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. వర్షం కురిసిన సమయాల్లో అయితే యుద్ధమే చెయ్యాలి. కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటితో జలమయమవుతుంది. దారులన్నీ బురదతో నిండిపోతాయి. కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి. వర్షాకాలంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సాహసం చేయాల్సి వస్తుంది. వరద ఉధృతి పెరిగినప్పుడైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ వాగులు దాటుతున్న పరిస్థితి ఉంటుంది. అత్యవసర సమయాల్లో వాగులు దాటే క్రమంలో గతంలో ట్రాక్టర్లు, ఆటోలు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. కూలీ పనులు చేసుకుని జీవించే గిరిజనులు చిన్న చిన్న వాగులు దాటడానికి చేయి పట్టుకొని దాటాల్సిన దుస్థితి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము సాహసమైనటువంటి ప్రయాణం చేస్తే గానీ అవతల గ్రామాలకు వెళ్ళుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనం చాలా గడ్డలోని జారుడైనటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా వెళ్తే కానీ ఒకరికొకరు సాయం తీసుకుని వెళితే కానీ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. గిరిజనులందరూ కూడా ఈ విధంగానే చాలా కష్టంగా ప్రయాణం చేస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే, అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా ఒకరికొకరు చేతులు పట్టుకుని చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళవలసి ఉంటుంది. ఒక పక్కన ఈ భారీగా ఉన్నటువంటి ఈ గడ్డలు మనం చూస్తున్నాము. మనం ఒక వార్తలు చేయాలని గిరిజన ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. వెనకాల కూడా ఆ విధంగానే కనిపిస్తున్నారు. ఒకరు చెయ్యి ఒకరు పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకుంటే కానీ అక్కడికి వెళ్ళలేము. ఇక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వంతెనలు కావాలి. గత 5 ఏళ్ల పాలనలో కూడా ప్రభుత్వాలు విస్మరించాయి. ప్రస్తుతానికి ఎంతో సాహసమైనటువంటి విధంగా ఇలా సాహసాలు చేస్తూ ప్రయాణించడం మన్యం ప్రాంతంలోని గిరిజనులకు నిత్యకృత్యం. ఇక్కడ మీరు చూస్తున్న మార్గం అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం గిన్నెలకోట నుంచి జామిగూడ, ఇంజరి, ముంచెంగిపట్టు ప్రాంతాలతో పాటు ఒడిషా వెళ్లేందుకున్న రహదారి. ఈ రోడ్డులో నిర్మించతలపెట్టిన ప్రధాన వంతెన అసంపూర్తిగా ఉండిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధుల కింద వంతెన మంజూరు చేశారు. 2 ఏళ్లలో ప్రారంభిస్తామంటూ 2022లో పనులు ప్రారంభించి 2023లో మధ్యలో నిలిపేశారు. బ్రిడ్జి వస్తుందని ఎంతో ఆశపడ్డ గిరిజనులకు మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఎన్నో అవస్థలు పడి వాగులు వంకలు దాటుతున్నారు. ఈ ప్రయత్నంలో కొట్టుకుపోయి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ ప్రమాదకరంగానే గెడ్డలు దాటాల్సిన పరిస్థితి. వర్షం నుండి బూసుపుట్టిలాగా మధ్యగారు జీమాడుగులు పాట వెళ్ళాలైతే మరి ఇదే రూట్ వెళ్ళాలి. మరి బ్రిడ్జి నిర్మాణము మరి పూర్తయితే మరి మేము వెళ్ళడానికి కానీ మరి హాస్పిటల్లో మరి మాకు ఎటువంటి రోగాలు ఇటువంటివి సంభవించినా మరి మేము ఫోన్ చేసినప్పుడు అంబులెన్సులు రావడం కానీ లేకపోతే సొంత వాహనాలతో మేము హాస్పిటల్కి వెళ్ళడం అయినా కానీ మరి మేము వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా మాకు మరి ఉంటుంది. మరి ఈ బ్రిడ్జి మాకు నిర్మాణం అయితే శివాలయం కూడా మరి మధ్యలోనే బిల్డింగ్ ఆగిపోయాయి. మరి అంగన్వాడు మరి మెటీరియల్స్ అయితే తెచ్చి పడేస్తారు సిమెంటు, కానీ అది ఏ స్థలంలో కట్టాలని ప్లేస్ కేటాయించట్లేదు. తర్వాత మరి ఇసుక కానీ ఇలాంటివి ఏమి రావట్లేదు. మరి ఆ సిమెంట్ అంతా వేస్ట్ అయిపోయి ఏళ్ల తరబడి సంఘ వ్యతిరేక శక్తులకు దగ్గరగా, మౌలిక సదుపాయాలకు దూరంగా ఉండడంతో దుర్భరమైన పరిస్థితుల్లో గిరిజనులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇక మేము గంజాయికి దూరంగా ఉంటాం, మావోయిస్టులకు సహకరించం, మా బ్రతుకులు మేము బ్రతుకుతామంటూ గోడు వెళ్లబోస్తున్నారు. పెదబైలు మండలం గిన్నెలకోట చుట్టూ ఉన్న బొంగరం, ఇంజరి, జామిగూడ పంచాయతీల ప్రాంతాల వారంతా ఒకే మాట మీదున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చాలని, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు
గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనం ప్రభుత్వానికి విన్నవిస్తోంది. అసంపూర్తిగా ఉన్న సచివాలయం, అంగన్వాడీ కార్యాలయం, ఇతర సామాజిక భవనాలు నిర్మించాలని ముంచింగిపుట్టు, పెదబైలు, చింతపల్లి, జీకే వీధి, చింతూరు మండలాల గిరిజన ప్రజలు కోరుతున్నారు. కాగా గంజాయి సాగును పక్కనబెట్టి ఇప్పుడు వారంతా పసుపు పంట పండిస్తున్నారు. మా మారుమూల ప్రాంతంలో మేము చిన్నప్పుడు నుండి అడవుల్లో సోళ్ళు సామాన్లు చేసుకొని బతికేవారం. ఎంతో ఇబ్బందుల్లో బతికేవారము. మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన నుండి మరి కొంచెం ఏదో డిపో బియ్యాలు కానీ ఇది ఇస్తూ ఉంటే ఏదో బతికేవారం. ఇప్పుడు మాకు అనుకూలమైన అడవులు నరికిదామన్న పంటలు లేదు. చాలా ఇబ్బంది. మరి మాకు పెద్ద గడ్డ ఒకటి, మీద పర్వతము, మరి స్థలం ఆ కింది ప్రాంతాల్లో స్థలాలు ఉన్నది. దానికి కూడా ఒకవేళ గవర్నమెంట్ ఒకవేళ వైర్ కానీ నీళ్లు చేస్తే, పుట్టకోటలో కూడా కొద్ది భూమి ఉన్నది. ఇలా ఒక మనిషి ఒక ఎకరము 2 ఎకరాలు ఒక 5 ఇండ్లకు అక్కడ ఉన్నది. దాని గురించి నీళ్ళు ఒకవేళ పైకి ఉన్నది, దాని ప్రకారం ఏదో నీళ్ళు సహకారం చేస్తే భూమి చేసుకొని ఏదో కొద్ది గొప్ప అన్నాలు మరి ధాన్యాలు పండించుకొని మాకు ఆదాయం చేసుకుంటామని కూడా ప్రభుత్వం వారికి కోరుతున్నాము. మావోయిజం 2021 గతంలో ఉండేది. అప్పటి నుంచి ఈ గంజాయి క్రాప్ కానీ ఏ పంటలు కూడా మేము ఇప్పటివరకు పండించలేదు. కానీ ఇది ఏదో ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని మా ప్రయాభాంతులు గుర్తు చేస్తూ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతున్నారు సార్. అలాగే మా బ్రతుకుల్ని మారాలంటే అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మాకు చొరవ తీసుకోవాలని, బాధ్యత కలగాలని, బాధ్యతతో మా బ్రతుకులు మార్చాలని ప్రత్యేకంగా అధికారులు, రాజకీయ నాయకులకు అందరికీ మేము పూర్తి తెలిసో తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తి కలిగించేలా తమపై ఉన్న కేసులను ఎత్తివేసి సాధారణ పౌరులుగా గుర్తించాలంటూ వేడుకుంటున్నారు. ఇప్పటికీ పోలీసుల వేధింపులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. కొన్నాళ్లుగా మావోలకు గంజాయికి దూరమవుతూ వస్తున్నాం, మమ్మల్ని ఆదుకోండి అంటూ ఆవేదన చెందుతున్నారు. గంజాయి రహిత ప్రాంతంగా గుర్తించాలని ప్రభుత్వ నిర్ణయంతో గిరిజనము ఆ విధంగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించి వ్యవసాయ సహకారం చేసినట్లయితే తాము ఆర్థికంగా అడుగులు వేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.